మాతృదేవోభవ. జీవితమంతయు లౌక్యమే, జగన్మాత జీవితమంతయు లౌక్యమే, జీవముడిగే చిత్తశుద్ధి. చిత్కళవమ్మ జీవము పోయగరమ్మ, జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా. జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా, జీవితమంతయు లౌక్యమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 963వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లౌక్యంతో మాట్లాడడం, లౌక్యంతో పనులు నడిపించుకోవడంలో ధర్మానికి హాని జరగకుండా ఉంటే ఇబ్బంది లేదండి. లౌక్యం మంచి గుణమే. లౌక్యం అనగానే ఏదో మోసం అని అనుకోకూడదు. లోకంలో బతికే విధానమే లౌక్యం. ఎక్కడో ఒకచోట వాడు దోషం చేయొచ్చు, మనకి తెలవచ్చు. వాడు మొహం మీద చెప్పాల్సిన అవసరం ఏమిటి? అక్కడ ఆ సందర్భం ఏం లేదు. పని కట్టుకుని చెప్పక్కల్లా. పైగా ఆయనతో మనకు పని పడింది, ఆయన దగ్గరికి వెడుతున్నాం. అప్పుడు ఆయన లోపాలు మాట్లాడితే ఆయన పని చేస్తాడా? అప్పుడు వీలైతే ఆయనలో ఉండే మంచి గుణాలు చెప్పొచ్చు. మంచి గుణాలు లేనివాడు ఎవడో ఉండడు. అసలు పూర్తిగా దుర్మార్గుడు అనేవాడు ఉండడు, పూర్తిగా సన్మార్గుడు ఉండనట్టే. ఆ మంచి గుణాలు చెప్పొచ్చు. లేదు, అవి కూడా ఎందుకు అనవసరంగా చెప్పాలంటే ఊరుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా మనకు ఆయనతో ఏదో ఒక తప్పనిసరి పని వచ్చినప్పుడు ఆ పని ఏదో చూసుకుని బయటికి రావచ్చుగా, అదే లౌక్యం. అది నేరం ఎప్పుడూ కాదు. కానీ ఈ లౌక్యంతో దేశభక్తి నుంచి, దైవభక్తి నుంచి, బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఉందే, అది మోసం. జీవితమంతయు లౌక్యమే, జీవముడిగే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అనేదానికి ప్రాణాలు పోయాయి. అసలు ఏదో మాట్లాడి తప్పించుకుందాం అంతే. చిత్కళవమ్మ జీవము పోయేగరమ్మా, నువ్వు చిత్కళవమ్మా, నాలో ఈ జీవాన్ని పోయేవమ్మా. జీవుడే దేవుడుగా కొత్త జీవితమమ్మా. జీవుడు దేవుడుగా మారి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే 2 వాక్యాల అర్థం తెలుసుకునేలాగా నాకు ఒక కొత్త జీవితాన్ని తల్లి, ఆధ్యాత్మిక జీవితాన్ని. ఈ జీవితం మీద విసుకొస్తుంది. ఇందులో చేయగలిగేది కూడా కనపడడం లేదు, ఏదో మాట్లాడడం తప్ప. అవి మాట్లాడవలసినవన్నీ మాట్లాడడం అయింది, చాలు. జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమమ్మా. నేనెవరు 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 అని ఆలోచించి తెలుసుకోగలిగే శక్తి నీ తల్లి అని అమ్మవారిని మీరేమిటి నేనేమిటి అందరం ప్రార్థిద్దాం. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి లోపించిన వ్యవస్థలో తెలుగు భాష పరిస్థితి ఏమిటో చూద్దాం. ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింబందగున్, ఏది ఏ మూలను గాని తెలుగు పదమే ఈ వీట వినిపింపదే. ఇది మూసీనది కల్మషమునకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలన్ కృళగజేయుచున్నది, ఇక మందే లేద యోచింపుడి. ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా జరిపిస్తూ ఉంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ తెలుగు జాతీయుడి విజ్ఞప్తి, 2 చేతులు ఎత్తి నమస్కరించి ముందు తెలుగు అమలు జరిగేలా చూడండి. హైదరాబాదులో తెలుగు ఖచ్చితంగా మాట్లాడాలి అందరూ, లేకపోతే శిక్షలు ఉంటాయని చెప్పాలి. అంత భయంకరంగా ఉంటేనే ఈ జనం మాట్లాడతారు. ఆంధ్ర తెలుగు, హిందీ, తెలంగాణ తెలుగు, ఈ గొడవలు ఇప్పుడు లేవుగా. తెలంగాణ తెలుగే, ఎవరి రాష్ట్రంలో వారి భాషకే గొడవ, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇంకా అదే మాట్లాడచ్చు. కానీ అది లేదే. ఆటో ఎక్కితే ఉర్దూ, కారు ఎక్కితే హిందీ, ఇంకేది ఎక్కితే మరాఠీ. కొన్ని ఆలయాలు ఎక్కడితే తమిళం, కొన్ని ఆలయాలు ఎక్కడితే మలయాళం. అక్కడ కూడా తెలుగు పనికిరాదు. పాఠశాలలు మొత్తం ఇంగ్లీషు. తెలుగు మహాసభలు అంటే ఏమిటి? 10 మందిని పిలిచి దండేసి 10 రోజులు హడావుడి చేస్తే అయిపోతుంది అంతే. బ్రహ్మాండంగా చేశారు. ప్రభుత్వ ధనం, ప్రజల సొమ్ము, రూపాయి పన్నుల రూపంలో వాళ్ళు కట్టిన సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు అయిపోతాయి. ఇందులో అసలు ప్రయోజనానికి ఎంత వినియోగపడుతుందో, అంతర్వర్తుల ప్రయోజనాలకు ఎంత వినియోగపడుతుందో ఎవరూ చెప్పలేరు. అది అట్టి పెట్టండి. కానీ తెలుగు భాష అభివృద్ధి, నిజంగా తెలుగు మహాసభలు జరుపుకునే యోగ్యత ఆ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికైనా ఎప్పుడు వస్తుంది అంటే, ముఖ్యమంత్రుల నోట, మంత్రుల నోట, శాసనసభ్యుల నోట 90% తెలుగు పదాలు వినపడాలి. అటు 175, ఇటు 110, 120, మొత్తం 294 మందికి నమస్కారం పెట్టి చెబుతున్నారు. 90% తెలుగు మాట్లాడాలి నాయకులు. ఆ పట్టుదల నాయకుల్లో ఉంటే యథా రాజా తథా ప్రజ.
యది యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనక సయత్ ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే. అనేక రంగాల్లో ప్రముఖులైన వాళ్ళు ఎలా ఉంటారో అందరూ అలాగే ఉంటారు. అంచేత ప్రముఖులు సమాజానికి బాధ్యత వహించాలి. ఎంతసేపు ప్రకటనలు ఇచ్చి వ్యాపార ప్రకటనలు కోట్లు కోట్లు సంపాదించుకోవడం కాదు. ప్రముఖుల జీవితాలు శాంతిమయంగా హాయిగా భాషతో సంగీతంతో సాహిత్యంతో పరిఢవిల్లుతో కనపడితే అందరూ దాన్ని అనుసరిస్తారు. ఆయన భాషా సాహిత్యం అంత గొప్పది కాబట్టి ఆయన జీవితం ఎంత బాగుందో చూడండి, నిశ్చింతగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, బ్రహ్మ తేజస్సు కనపడుతూ ఉంటుంది మహానుభావుడు. మనము అలాగే ఉండాలనుకుంటారు. ఆయన డబ్బు సంపాదన కోసం, పేరు కోసం, ప్రచారం కోసం, పొగడ్తల కోసం వెంపర్లాడుతూ ఉంటే అందరూ ఇంతే అనుకుంటారు. ఇంక అందరూ అలాగే ఉంటారు. అంచేత రాజధాని మొత్తంలో ఎక్కడైనా తెలుగు వినపడుతుందండి? ఒక కారు డ్రైవర్తో నడిపేవాడితో తెలుగు మాట్లాడితే వాడికి అర్థం కాదు. కుడి ఎడమ తెలియట్లేదని నేను పడుతున్నాను యాతన. బాబు ఇక్కడ కుడివైపు చెప్పండి అంటే అంటున్నాడు వాడు. రైట్ అని చెప్పాలి వాడికి. ఎదురుగా అంటే తెలియదు, తిన్నగా అంటే తెలియదు, నేరుగా అంటే తెలియదు, స్ట్రైటే. ఏ భాష తెలియదు, ఎదురు లేదు, తిన్నా లేదు, స్ట్రైట్ ఇది లేదు. తెలుగు మాటలు ఎన్నున్నా, ఎదురుగా, ముందుగా, తిన్నగా, ఈ మూడు చెప్పి చూస్తాను నేను. ఏంటి సార్ ఈ గోల్ అంటాడు వాడు. స్ట్రైట్ అంటే తెలుస్తుంది. అలవాటు అలవాటు అలవాటు. ప్రతిదానికి తెలుగు వాళ్ళకి నోట వచ్చే మాట అలవాటు. మీరు తమిళనాడు నటులు కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కానీ మాట్లాడుతున్నారు ఈ మధ్యన చూడండి, తమిళంలో మాట్లాడుతున్నారు హాయిగా. మన చలనచిత్ర నటులు ఇంగ్లీషులో మాట్లాడతారండి. కర్ణాటకలో శశికళ ఉన్న జైల్లో ఒక ఆవిడ మీద ఏదో చర్య తీసుకోవాల్సి వస్తే అన్యాయంగానే ఆ చర్య, ఆ విషయాలన్నీ మనకు అనవసరం, అది అప్రస్తుతం. ఏదో చర్య తీసుకోవాల్సి వస్తే కర్ణాటక ముఖ్యమంత్రి ఆవిడికి నోటీస్ కన్నడంలో ఇచ్చాడు. మన ముఖ్యమంత్రులు ఇంగ్లీషులో ఇస్తారు, నమశివాయ. విద్యా వ్యవస్థ మార్చబోతున్నాం, ఒక ముసాయిదా తీర్మానం ఉంటుంది, దాంట్లో ఏవో చర్యలు తీసుకోబోతున్నాం, బాగుండాలి, దీని మీద ప్రజల అభిప్రాయం కోరుతున్నాం అని ప్రభుత్వం వారి వెబ్సైట్ ఒకటి అంతర్జాలంలో పెట్టారు. అది ఇంగ్లీషులో ఉంది. ఇది మన కర్మ. ఇది ఎంతమంది ఈ దేశంలో ప్రజలు ఇంగ్లీషులో ఉన్నదాన్ని చూసి తమ అభిప్రాయాలు ఇంగ్లీషులో చెబుతారు? ప్రభుత్వ కార్యక్రమాలే ఖచ్చితంగా తెలుగులో నడపాలనే బాధ్యత లేకపోతే, ముఖ్యమంత్రుల నోట, మంత్రుల నోట, శాసనసభ్యుల నోట తెలుగు రాకపోతే ఎవరి నోట వస్తుంది? ఎంతసేపు ప్రవచనాలు చెప్పేవాళ్ళమును, పద్యాలు పాడేవాళ్ళం మేమేనా మాట్లాడేది? మేము కూడా ఎక్కడైనా పొరపాటు ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే అడుగుతున్నారు, అప్పుడు మీ నోట ఇంగ్లీషు. మేము ఇక్కడ పతివరచ మడిగట్టుకు మేము కూర్చోవాలన్నమాట. మీరంతా మేము చెడిపోతాం, మేము చెడిపోయే హక్కు మాకు లేదేటి? ఎవరికి ఎక్కర్లేదు, మాకెందుకు? ప్రతి ఒక్కరము దీన్ని చేయాలంటేనే చేయగలమండి. అది నా నుంచే మొదలవ్వాలి, నాలోంచే రావాలని అనుకోవాలి. మూల కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అనుకోవాలి, అప్పుడు వస్తుంది. ప్రతి దుకాణం పేరు హిందీ ఇంగ్లీషులో ఉంటుంది, కింద తెలుగు ఉంటుంది, అసలు తెలుగు ఉండనే ఉండదు. కొన్ని మతాల వారికి పట్టుదల కొద్దీ వారి భాషలో పెట్టుకుంటారు. మనకు ఆ పట్టుదల కూడా లేదండి, తెలుగులో పెట్టుకోవాలని. తెలుగు మాటలు లేవు అనొద్దండి, ఆ ఇంగ్లీషు తెలుగులో రాయండి పోని. తెలుగు లిపి ఉందిగా, ప్రతిదానికి సృష్టించక్కల. కొన్ని ఉన్నాయి, సృష్టించినవి ఏమైనా వాడుతున్నావా? సెల్ ఫోన్కి చరవాణి అని అందమైన మాట పత్రికల వారు సృష్టించారండి, వాడదామండి చరవాణి. ఇంట్లో ఉంటే స్థిరవాణి, చరవాణి ఎంత బాగున్నాయండి. ల్యాండ్ ఫోను, సెల్ ఫోన్ ఎందుకంటే స్థిరవాణి, చరవాణి. ఆ మాత్రం అర్థం కాదా? చివరికి అమ్మా నాన్న కూడా లేకుండా చేసుకున్నామే, అందుకే బాధపడి సాగరం ఉంటుంది. ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింపందగు. ఇది మీదేనా? నాకేమిటో హైదరాబాద్లో దిగితే అలా అనిపించట్లేదే. చెన్నైలో దిగితే తమిళం కనిపించింది, బెంగళూరులో దిగితే కన్నడం కనపడింది, ఇక్కడ తెలుగు కనపడదేంటి? మీరు మన రాజధానిలో ఉండాలి కదా. ఏది ఏ మూలను గాని తెలుగు పదమే ఇవి ఇట వినిపింపది. ఎక్కడ ఓ మూల కూడా వినపడదు ఏమిటయా? ఇది మూసీనది కల్మషం మున్నకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలను కృళగజేయుచున్నది. మూసీనది కల్మషం గురించి చెప్పాను కదా కవి, అంతకంటే ఎక్కువ కల్మషం అయ్యా ఈ భాషా కల్మషం. తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడలేకపోవడం. రాష్ట్రం విడిపోయాక కూడా ఇంకా కొన్ని ద్వేషభావాలు పోవడం లేదండి, మేము చూస్తున్నాం స్వయంగా. మరాఠీ వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతున్నారు, హిందీ వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతూ ఆంధ్రులతో మాట్లాడేసరికి తేడా వస్తుంది. దయచేసి సవరించుకుందరు కాక, చాలా తప్పిది. రాష్ట్రం విడిపోకముందే చాలా స్పష్టంగా నా అభిప్రాయాలు నేను చెప్పాను. తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా తెలుసు నేను చెప్పిన అభిప్రాయాలు. ప్రాంతములు వేరుపడినను బాధ లేదు, స్వాంతములు వేరుపడకున్న చాలునది. మా ఆంధ్రప్రదేశ్లో చాలామంది నన్ను వ్యతిరేకించారు ఈ మాట మాట్లాడి. నేను సత్యం చెప్పానయ్యా, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను అన్నాను. నేను అన్నదే జరిగింది. ప్రాంతములు వేరుపడ్డాయి,
కానీ స్వాంతములు వేరు పడకుండా చూసుకోవాలి. పై తరగతుల వారిలో లేదండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. కవులు, పండితులు, గాయకులు అంత హాయిగా ఉంటున్నామండి, ఎక్కడ ఏం భేదం లేదు. మేము రాష్ట్రం విడిపోకముందు నేను 2011లో 10 చివరిలో తెలంగాణకు వచ్చాను. నేను హైదరాబాద్కి టీవీ కార్యక్రమాల అవసరాల దృష్ట్యా. విడిపోకముందు 3 ఏళ్ళు ఉన్నాను, విడిపోయాక 3 ఏళ్ళు ఉన్నాను. నాకు తేడా కనపడలేదండి, నిజంగా నమస్కారం. పైగా ఎందుకో జరిగింది, మంచిదే జరిగింది అనిపిస్తుంది. హాయిగా ఉన్నామండి, ఇక తిట్టుకోవడం లేదండి. పైగా సామరస్యం పెరిగిందండి. ఇప్పుడు ఎవరైనా మనం తెలుగు వాళ్ళందరినీ సమానంగా గౌరవించుకుందాం, చాలా చాలా గొప్ప మాట. కావలసింది అదే. ఒక ఉగాది నాడు ఇదివరకు 10 మందికి సన్మానం జరిగితే ఇప్పుడు 20 మందికి జరిగితే నాకు తెలుగువాడిగా నాకు ఆనందమే. అటో 10 ఇటో 10 మంత్రి పదవులు పెరిగినప్పుడు అటో 10 మంది కవులకి ఇటో 10 మంది కవులకి ఎక్కువ సన్మానం జరిగితే నాకంటే ఆనందించేవాళ్ళు ఎవరు? కవిగా నా సోదరులకు జరుగుతోంది. భాషను పోషించే విషయంలో కూడా 2 ప్రభుత్వాలు పోటీ పడాలండి. ఇద్దరికి నమస్కారం పెట్టి నేను కోరుతున్నా, పోటీ పడాలి. అప్పుడు ప్రాచీన తెలుగు వైభవం మనకి మళ్ళీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. ముఖ్యంగా అటు అమరావతి రాజధానిలో, ఇటు హైదరాబాద్ రాజధానిలో తెలుగే వినపడాలి, తెలుగే కనపడాలి. రాజధాని ప్రారంభం చేస్తే శిలాఫలకం మీద కూడా ఇంగ్లీషు ఉంది అమరావతిలో. నమశివాయ నమశివాయ నమో నారాయణాయ. తోచదా? ఒకరు చెప్పాలా? తెలుగువారి రాజధాని శిలాఫలకం ఇంగ్లీషులో ఉంటుందా? ఎవరు పట్టించుకోరా? ఎంత తేలిగ్గా తీసుకుంటున్నామండి భాషాపరమైన విషయాన్ని. ఇది మూసీనది కల్మషమ్మన్నకు ఎన్ని రెట్లు దుర్గంధమై ఎదలను కురుళ్ళగా చేయుచున్నది. మాబోటి వాళ్ళని కాదండి, చాలామంది ఉంటున్నారండి. ఇతర ప్రాంతాల్లో అంటున్నారు, మేము ఇక్కడ ఉంటున్నామండి, అంతా హిందీ ఉందండి, మరాఠీ ఉందండి, మన దగ్గర ఏమిటంటే తెలుగు ఉండదు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఎదలను కురుళ్ళగా చేయుచున్నది. ఇక మందే లేదా యోచింపుడి. ఎక్కడికక్కడ మన మనస్సును మనం ప్రశ్నించుకుంటే తప్ప ఏ రంగంలోనూ ముందుకెళ్ళలేమండి. ఇంకా హైదరాబాదులో పరిస్థితులు కాలుష్యం కారణంగా బయటికి వెళ్ళినవాడు ఇంటికి రాగలడా? వీళ్ళు విజయవాడ, విశాఖపట్నం లాంటి పరిస్థితులు కూడా అలాగే అయినాయి. అక్కడ కూడా అంతే, జనాభా పెరిగిపోయారు. రద్దీ జనం రద్దీ అనేది విజయవాడలోను, విశాఖపట్నంలో, రాజమండ్రిలో కూడా వస్తుంది. హైదరాబాద్లో సరే పూర్వం నుంచి ఉంది. పుట్టినిల్లు రద్దీకి. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టినిళ్ళు, కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టినిళ్ళు, వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రములు, బయలుదేరిన వాడు ఇలుజేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమున నుండగ దమ్ముగావలెన్. ఎంత దమ్ముంటే హైదరాబాద్లో ఉంటాయండి మనిషి, చాలా దమ్ము ఉండాలి. అసలు బతుకున్నాడంటే గొప్ప. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టినిళ్ళు, వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రములు, బయలుదేరిన వాడు ఇలుచేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమున నుండగా దమ్ముగావలెన్. ఇంటికి వచ్చేసరికి కళ్ళు నిప్పులకి నకళ్ళు అవుతున్నాయి, ఎర్రగా మారిపోతున్నాయి కాలుష్యం కారణంగా. కల్మష ధూమపు మెట్టి నీళ్ళు, కాలుష్య పొగ కళ్ళల్లో ప్రవేశించి అత్తారింటికి వచ్చినట్టుంది అది. వాకిళ్ళను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, ఎక్కడికెక్కడ గోతుల్లో నీళ్లు, నీళ్లలో దోమలు. సామూహిక వ్యవస్థ ఎవడు పట్టించుకోడు, వాడి సొంతమైతే పట్టించుకుంటాడు. కనీసం ఇక్కడ బాగులేదనే విషయం కూడా చెప్పడం ఎవరికి. అవి రాత్రి అయ్యేసరికి చక్కగా శోభన మంచాల మీదకి జరుగుతున్న శుభ్రంగా, వాటి శోభన వాటిది. వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళు, రాళ్ల తిళ్ళు. పోనీ తిళ్ళు ఏమైనా నమ్మగలవా? అందులో ఏం కలిపారో తెలియదు. ప్లాస్టిక్ బియ్యం, ఇదిలో బియ్యంలో ఊరికే రాళ్ళే అన్నీ కలుస్తున్నాయి. దేని పాళ్ళేనో తెలుసుకోవాలి ఇప్పుడు. ఇక ఆ పైన ఒత్తిళ్ళు సహస్రములు. హైదరాబాద్ అంటేనే ఒత్తిడి. ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒత్తిడి, తిరిగి వచ్చేటప్పుడు ఒత్తిడి, ఆ కార్యాలయంలో ఒత్తిడి, ఇంటికి వచ్చాక భార్యాలయంలో ఒత్తిడి. విడాకులు ఎక్కువైపోతున్నాయి దీనివల్ల. ఇక్కడ ఆడాళ్ళకి మగాళ్ళకి ఎవరికి ఏ సహనాలు లేవు. వీళ్ళని కాస్త సహనంగా ఉండమని చెప్పడానికి, వీళ్ళ మధ్యలో కాస్త మనుషుల్ని కలపడానికి పెద్దవాళ్ళు ఇళ్లలో లేరు. ఎవరికి పెద్దవాళ్ళు నచ్చరుగా. వాళ్ళు చోట ఉంటారు ఎక్కడో, వాళ్ళకో హాస్టల్, వృద్ధాశ్రమం పేరు మీద. మా బోటికాళ్ళని వాళ్ళు అక్కడ బారేస్తారు, భాగవతం భారతం చెప్పండి అని వాళ్ళ కోసం. అది వాళ్ళు ఏదో ఇది వింటే పుణ్యం, అది వింటే స్వర్గం అన్నట్టు వింటూ ఉంటారు వాళ్ళు. ఎందుకు జరుగుతున్నాయో తెలియదు ఇవన్నీ. ఒత్తిళ్ళు సహస్రములు, అనేక రకాల ఒత్తిళ్ళు. నగలు ఉన్నవాడు కూడా వేసుకుని బయటకు వెళ్ళడానికి వీల్లేదు.
పోనీ 1 గ్రామ్ గోల్డ్ ఏదో చెబుతున్నారు రేపు వచ్చిన వేరే రకం బంగారం వేసుకుంటారు. నువ్వు వేరే రకం బంగారమే వేసుకున్నావమ్మా, అది వేరే రకమైన వాడికి ఏం తెలుసు, లాగుతాడు. మెడ చేరి తీగిందా లేదా, రోల్డ్ గోల్డ్ అయినా ఓల్డ్ గోల్డ్ అయినా మెడకాయం తెగడం. అంటే మనం ఏదో వేరే రకం అంటే పోయాక బాధపడాల్సిన అవసరం అంతగా లేకపోవచ్చాక అని మెడైతే తెగుతుంది కదా. ఏదైనా ఒకటే అవి వేసుకునే అవకాశం లేనప్పుడు, భయం ఉన్నప్పుడు ఇంకా చేయించుకోవడం ఎందుకండి? లాకర్లో పెట్టి ఏడాదికో 2000 అద్దె కట్టడానిక? చిత్రంగా ఉంది జీవితం అది. బయలుదేరిన వాడు ఇల్లు చేయాలన్నట్టు 6 ఏళ్ళు. బయటికి ఎడితే బిడ్డ ఇంటికి వస్తాడని చెప్పలేమండి, ఏ వార్త వస్తుందో తెలియదండి. ఇటువంటివి సహించి భాగ్యనగరంలో ఉండాలంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. అమ్మో, యమధర్మరాజు తప్పితే మామూలు వాడు ఉండలేడు. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మష ధూమపు మెట్టి నిళ్ళు వాకిళ్లను దోమగోళ్ళు పడకిళ్లకు మళ్ళును రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్ బయలుదేరిన వాడు ఇలు చేరనట్టి 6 ఏళ్ళు సహించి భాగ్యనగరముననుండగా దమ్ముగావలెన్. పసిపిల్లలు తినే పదార్థాల్లో కూడా కలుషిత పదార్థాలు కలిపి కల్తీ చేస్తున్నారంటే వాళ్ళు మానవులేనా? ఆయువు మాట చూడక రసాయన మిశ్రితమైన రంగులన్ వేయరే, ఆయువు మాట చూడక రసాయన మిశ్రితమైన రంగులన్ వేయరే, తీపి బిళ్ళలను పీచు మిఠాయి జిలేబీ లడ్డు పానీయములందునన్, ఆయువు మాట చూడక రసాయన మిశ్రితమైన రంగులన్ వేయరే, తీపి బిళ్ళలను పీచు మిఠాయి జిలేబీ లడ్డు పానీయములందునన్, తెలియనేరని ఆ పసిబాలురెంత స్వల్పాయువులవుదురో, తెలియనేరని ఆ పసిబాలురు ఎంత స్వల్పాయువులవుదురో, ఒకరికైనను పట్టదు రాక్షసుల్ గదా, ఒకరికైనను పట్టదు రాక్షసుల్ గదా. వ్యాపారం సృష్టి పుట్టినప్పటి నుంచి జరుగుతోందండి. లాభాలు వేసుకోవడం ఉందండి, మోసాలు కూడా ఉన్నాయండి. కానీ కొన్ని వర్గాల దగ్గరకు వచ్చేసరికి అయ్యో పిల్లలండి, అయ్యో ఆడాళ్ళండి, అయ్యో పెద్దాళ్ళండి, అయ్యో అనాథలండి ఇలా ఆలోచించేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వాళ్ళకి పెట్టడం కోసం ఏదో అన్నము పప్పులు పంపిస్తే వాళ్ళని వార్డెన్లు మింగేయడం ఏమిటి, వార్డెన్ల దగ్గర ఏకంగా కోట్లు దొరకడం ఏమిటి? అంటే ఏంటి అసలు? పిల్లలకు బదులు తన పిల్లలుగా చూసుకోవాలి కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అనాథులు, అందులో బలహీన వర్గాల పిల్లలు. మనకుండే 2 పిల్లల కోసం 2 పిల్లల సొమ్ము మింగుతున్నామంటే మన భగవంతుడు ఏమైనా చేస్తాడనే భయం ఉంది అసలు. అందుకే పాపాన్ని పాపంగా, పాపానికి శిక్ష పడుతుందనే చెప్పాలి భక్తి రూప ప్రవచనాల్లో. ఎప్పుడూ కూడా పాపాలకి మినహాయింపులు ఇవ్వకూడదు. పాపం పోతుందనే మాట రాకూడదు, పోదది అనుభవించి తీరాల్సిందే. పాపాన్ని బదిలీ చేయడం ఉంటుంది కానీ పోవడం ఉండదండి శాస్త్రం ప్రకారం. బదిలీ చేయడానికి ఎవడున్నాడు? మన పాపం ఎవడో తీసుకుంటాడు, పుణ్యం తీసుకోవాలి. ఒక మహాయోగి ఎవరైనా మన మీద అభిమానం ఉంటే నీ పాపాన్ని నేను తీసుకుంటానయ్యా, నీ రోగాన్ని నేను అనుభవిస్తా, నువ్వు సుఖంగా ఉండు అనొచ్చు. షిరిడి సాయి, సత్యసాయి, కొన్ని సందర్భాల్లో రామకృష్ణ పరమహంస అటువంటివి చేశారు. కానీ ఎవరున్నారు ఇప్పుడు అలాగా? ఎందుకు తీసుకోవాలి ఆయన? అందుకని పాపం ఖచ్చితంగా అనుభవించి తీరాలని చెబితేనే కొంతైనా బాగుపడుతున్నాడు వ్యవస్థ. మినహాయింపులు ఇవ్వడం మొదలెడితే అన్నీ తీసుకుంటారండి. ఈ ఆదాయం లోపు వాళ్ళే ఈ ప్రయోజనం వినియోగించుకోవాలంటే మన దేశంలో అందరికీ అంత ఆదాయమే ఉందని చెప్పేస్తారండి. అందరూ తెలకారులే, మన ప్రభుత్వం తెల్లమొహం. మన దేశంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారండి. అంతే, ₹1 ఆదాయం ఉన్నవాడు సంవత్సరాలు నాకు 10 లక్షలు కూడా లేవంటాడు. అబద్ధానికి ఏమీ వెనకాడరు. మళ్ళీ శివరాత్రి కథ వింటారు, గుళ్ళోకి వెడతారు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. మరి సత్యనారాయణ వ్రతము సత్యం గురించే, శివరాత్రి కథ సత్యం గురించే. మనకున్నది ఏమిటంటే వ్రతం చేస్తే అసత్య దోషం పోతుంది, శివరాత్రి గుళ్ళోకి వెడితే అన్ని దోషాలు పోతాయి, అయిపోయింది. ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిన వ్యవస్థను మరింత కొల్లపట్టడానికే ఈ కథలు ఉపయోగిస్తున్నాయి. అందుకే కథలు చెప్పాల్సిన విధానం వేరు, బద్దలు కూడా చెప్పాల్సిందే ఉన్నది. శివరాత్రి గుళ్ళోకి వెళ్ళావు, మన్నాడు అబద్ధం అంటే శివుడు నెత్తిమి కూర్చుంటాడు వచ్చి, నా కథ ఏం చెబుతుంది, నువ్వేం చేస్తున్నారో యథావా అని. నువ్వు మొగలుపు పెట్టావా, ఆవు మొహం చూసావు, ఆయనకి అనవసరం, నువ్వు అబద్ధం ఆడకుండా ఉన్నావు లేదా? మొగలు పువ్వు పెట్టకుండా మొత్తం పూలన్నీ పట్టుకెళ్ళి పెడతాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు బయట. మొగలు పువ్వు ఏం పాపం చేయాలి, అబద్ధం ఆడడం తప్పితే. ఆ పాపమే మనం చేస్తే మొగలు పువ్వు ఎంతో మనమే అయ్యాం. మొగలు పువ్వు పనికిరానప్పుడు శివార్చనకి మనము పనికిరాం. ఆవు ముఖం పనికిరానప్పుడు శివార్చనకి, మొగలు పువ్వు పనికిరానప్పుడు అబద్ధం ఆడే మనం ఎలా పనికొస్తామండి? ఆలోచిద్దాం కథని. ఆ రెండు అందువల్లే కదా పనికిరాంది. లేదా ఆవు చేసిన పాపం ఏముందండి? గోమాత మొగలు పువ్వు చేసిన పాపం ఏముందండి? అబద్ధం ఆడడం వల్లే కదా. అబద్ధం ఆడడం వల్ల ఒక పువ్వుకి
ఒక జంతువుకే కాదు బ్రహ్మదేవుడికి శిక్ష వేశారండి పరమేశ్వరుడు. నీకు పూజ లేదు పో అన్నాడండి బ్రహ్మదేవుడిని అబద్ధం ఆడడం వల్ల. అదే విష్ణువు నిజం చెప్పడం వల్ల 3 లోకాలు నాకంటే ఎక్కువగా నిన్నే పూజిస్తాయనండి. విష్ణువు ఇంత గౌరవార్హుడు అవడానికి కారణం శివుడు. శంకరాచార్య శివానంద లహరిలో చెప్తారు ఆ విషయాన్ని. ముచేత్ పూజ్యతర సయేవహన చేత్ కోవాతదన్యోధిక అంటారు ఆయన. విష్ణుమూర్తి అంత పూజ్యుడు కావడానికి శివుడిచ్చిన వరం కారణం. అందుకు ఆయన సత్యనిష్ట కారణం. విష్ణువు సత్యనిష్ట కారణం. అంటే మనం భగవంతుడి నుంచి దేవుడి నుంచి సత్యనిష్ట నేర్చుకుందామా, మొగల పూలు రెగలాకులు నేర్చుకుందామా? మొగల పువ్వు వేయాలి, రావాకు వేయద్దు, ఇదేనా? దేవుళ్ళ నుంచి వ్రత కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యనిష్ట కదా. ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి కదా. అబ్బాయి లేదు పోతే పోనీ చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తారు. అగో ఈ వ్యాధి నుంచి ముందు ఈ అసత్య వ్యాధి నుంచి మనం బయటపడాలి. అన్యాయ వ్యాధి నుంచి మనం బయటపడాలి. అధర్మ వ్యాధి నుంచి మనం బయటపడాలి. మన వ్యక్తులుగా ముందు మనం బయటపడితే వ్యవస్థ ఏం చేయొచ్చు తర్వాత చూద్దాం. ఈ వ్యవస్థ ఎలా బాగుపడుతుందని చెప్పేసి కృష్ణమూర్తి గారు అడిగాడు. ముందు నువ్వు బాగుపడవా, నీకు ఎందుకే గొడవ పో, అనవసరంగా మాట్లాడుతున్నావు ఎక్కడ అన్నట్టే. అలా మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే ఈ వ్యవస్థ బాగుపడాలనే వాడు వ్యవస్థ గురించి చర్చిస్తూనంటే వాడు చేసే తప్పులు వాడు చేసేస్తూ ఉంటాడండి. ఇదంతా కవరింగ్, ఇది కప్పేయడం అనమాట. ఏదో పెద్ద సుదీర్ఘ చర్చ ఎప్పటికీ తెలియలేదు కాదు ఇది. టీవీల్లో కొన్ని 100 గంటల పాటు కొన్ని 100 గంటల పెద్ద మనుషులు వచ్చి మత్తు మందుల గురించి చర్చించిన వ్యవస్థ ఆగదండి అది. దానికి పుచ్చుకున్న మనిషికి మనం చెప్పాల్సింది లేదా పుచ్చుకుంటారని అనుమానం ఉన్న వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళు ఆ ఖాళీ ఉంది చూడండి, ఆ ఖాళీని ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి వాడికి కల్పించాలి. అది శాశ్వతంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ నుంచి మొదలవ్వాలి. తాత్కాలికంగా చెప్పాలంటే ఆ మనిషిని ప్రేమించడం ద్వారా మొదలవ్వాలి. నేరం చేసిన వాడిని ప్రేమించక్కల పడే శిక్ష పడుతుంది ఎదురు, కానీ ఇంకొకరు ఎవరు ఆ దారికి రాకుండా ఉండాలంటే ముందే గుర్తించి మనిషిని దగ్గరికి తీసుకోవాలి. ఇంకో కాలక్షేపం ఉండాలి, వాడికి అందులో గౌరవం కలగాలి. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకోవయ్యా అనాలి. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గాలి బాగా. ఆ ఒత్తిడి పడుతున్న కళాశాలలు పాఠశాలల మీద చర్య తీసుకోవాలి. ఎవడు దొరికిన వాడు మూసేయడం కాదు. ఇక్కడ దొరకని దొంగలు చాలా ఉన్నారు, దొరల్లా వెలుగుతున్నారు. అవి చర్యలు. అవి మానకుండా ఊరికే మనం గంటల తరబడి టీవీలో కూర్చుని అలాగండి ఇలాగండి ఇవన్నీ కాలక్షేపానికి ఉపయోగపడతాయి. ఆయువు మాట చూడక రసాయన మిశ్రితమైన రంగులను వేయలే. పిల్లలు ఆయువులు ఏమైపోతాయో ఆలోచన లేకుండా తీపి బిళ్ళలను, పీచు మిఠాయి, జిలేబీ, లడ్డు, పానీయములు వాళ్ళు తినేవాడు అన్నింటిలో కలిపేస్తున్నారండి. ఇంకా నేను తెలుగు మాటలు వాడాను ఇక్కడ, పద్యం తెలుగులో ఉండాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు తింటున్న ఆహారాలన్నీ తెలుసు, అన్నీ ఇంగ్లీష్ మాటలే. పిల్లలకు పాపం ఆ రంగు కావాలి వాడికి ఆకుపచ్చ ఒకటికి, నీలం ఒకటికి, ఎరుపు ఒకటికి, డాడీ ఐ లైక్ దట్ కలర్ అంటాడు వాడు. పాపం ఆ రంగు కావాలి వాడికి. అది ఆ రుచి ఏమిటో దానికి ఏం చేస్తుందో వాడికి అనవసరం. ఆ ఫ్లేవర్ అంటారు, ఆ సుగంధము, ఆ రంగు వాడికి ముఖ్యం. దానికోసం మనం రంగులు వేసేస్తూ ఉంటే పిల్లల ఆరోగ్యాలు ఏమైపోతే వాళ్ళకి తెలియదే. ఈ రసాయనాలన్నీ లోపలికి వెళితే పేగులు తినేవా? తెలియనేరనే ఆ పసిబాలు ఎంత స్వల్పాయువులు అవుతురు. ఒకరికైనా పట్టదు, రాక్షసులు కదా. ఎంతమంది చనిపోతున్నారో తెలుసునా అండి? ఆహార పదార్థాల్లో పిల్లలు తినే బిళ్ళల్లో కల్తీ వల్ల ఏడాదికి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? 7,000 మాట లెక్క, 40,000 పిల్లలను కాటికి పంపుచున్నవని. కాటికి పంపుచున్నవి కల్మషవాయువులంచు విన్నచో కూటికి కూర్చొనంగలమే. 7,000 మాట లెక్క 7,40,000 పిల్లలను, 7,40,000 పిల్లలను కాటికి పంపుచున్నవి కల్మషవాయువులంచు విన్నచో కూటికి కూర్చొనంగలమే. కుళ్ళు పరిశ్రమలను సరస్వతీ వాటిక ప్రక్కలోని, సరస్వతీ వాటికలందే పాతుటలో ఎవరాకలెంతయో. కుళ్ళు పరిశ్రమలను సరస్వతీ వాటిక చుట్టుప్రక్కలన పాతుటలో ఎవరాకలెంతయో. మనకు తెలియకుండానే గోప్యంగా జరిగిపోతున్న ఈ భయంకరమైన విషయాన్ని గురించి 23:30 గంటల్లో మాట్లాడుకుందాం. అంతవరకు అభయంకరమైన తెలుగు భాషలో మాట్లాడదాం.